హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఆవునేతి దీపాలు ఇంట్లో ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. వీటికి కావలసినవి కొద్దిగా పచ్చకర్పూరం, 4-5 ఇలాచీలు, 2-3 గులాబీ పువ్వులు. పచ్చకర్పూరం లేకపోతే మామూలు కర్పూరం కూడా ఉపయోగించవచ్చు. ముందుగా కొంచెం ఆవు నెయ్యిని గిన్నెలో బాగా కరగబెట్టి అందులో ఈ గులాబీ పువ్వులు, ఇలాచీలు, పచ్చకర్పూరం వేయాలి. వేసి దాన్ని బాగా కలపాలి. ఇలా కలపటం వల్ల గులాబీ పూలలోని, ఇలాచీలోని సువాసనలు ఆ నేతిలో కరుగుతాయి. పచ్చకర్పూరం కూడా దేవుడికి ఎంతో ఇష్టమైనది. ఆ వాసన ఆవునేతి దీపం వెలిగినంతసేపు వస్తూ ఉంటుంది. ఇలా రావటం వల్ల మన ఇళ్లలో పాజిటివ్ ఎనర్జీ నిండి ఉంటుంది. ఒక 10 మినిట్స్ అలాగే ఉంచి ఆ తర్వాత ఈ పువ్వులని, ఇలాచీలని వడగట్టి తీసేయాలి. కర్పూరం అందులో కరిగిపోతుంది, సో అది మనకి కనపడదు. ఓన్లీ గులాబీ పూలు, ఇలాచీలు మాత్రం బయటకు తీసేస్తే సరిపోతుంది. రోజు ఇంట్లో దీపం వెలిగించడం వల్ల మన ఇల్లు పాజిటివ్ ఎనర్జీతో నిండుతుంది. అందుకని రోజు ఇంట్లో దీపారాధన చేయటం చాలా ముఖ్యమైనది. అయితే జాబులు చేసేవాళ్ళు రోజు ఇలా ఆవు నెయ్యి కరిగించి దీపం పెట్టాలంటే చాలా ఎక్కువ టైం పడుతుంది కదా. అందుకని ఇలా తయారు చేసి పెట్టుకుంటే అప్పటికప్పుడు సింపుల్గా దీపారాధన చేసి జాబ్కి వెళ్ళిపోవచ్చు. తర్వాత అందులో మనం కావాలనుకున్నంత ఆవు నెయ్యిని వేసి 10 మినిట్స్ వదిలేస్తే అది మొత్తం పూర్తిగా ఆ వేడికి కరుగుతుంది. తర్వాత ఒత్తుల్ని అడుగు భాగం విడిగా తీసి ఇలాగా ఒక ఐస్ మోల్డ్ లాంటి దాంట్లో వేసి పెట్టుకోవాలి. ఫ్రిడ్జ్లో ఐస్ మోల్డ్స్ దొరుకుతాయి కదా, వాటిని ఒకటి మనం ప్రత్యేకించి ఇలా ఒత్తులు తయారు చేయడానికి ఉంచుకుంటే ఎప్పుడు వీటిలోనే తయారు చేసుకోవచ్చు. ఇలా మనం ఎన్ని రకాల ఒత్తులైనా కానీ ఇలాగా ఆవు నెయ్యి దియాస్ లాగా తయారు చేసుకుని పెట్టుకోవచ్చు. కాడ ఒత్తులు, పువ్వు ఒత్తులు మొదలైనవి అన్నమాట. ఇలా వీటిని సమానంగా పెట్టిన తర్వాత ఇందులో ఈ కరిగిన ఆవు నెయ్యిని వేయాలి. కొన్ని ఒత్తులు అటు ఇటు పడిపోతూ ఉంటాయి, ఏమీ పర్వాలేదు. తర్వాత వీటిని ఒక 10 మినిట్స్ డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నట్టయితే అవి గట్టిగా అయిపోతాయి. తర్వాత దీన్ని ఒకసారి అటు ఇటు ట్విస్ట్ చేయాలి. చేసి అడుగున ఒక క్లాత్ వేసుకుని రివర్స్లో దాన్ని ఒకసారి కొట్టినట్లయితే అవి వెంటనే కింద పడిపోతాయి. వీటిని మనం ఒక బాక్స్లో భద్రపరుచుకున్నట్టయితే వాటిని ఎప్పుడు కావాలంటే అప్పుడు యూజ్ చేసుకోవచ్చు. అయితే ఈ బాక్స్ని మాత్రం ఫ్రిడ్జ్లోనే ఉంచాలి. ఎందుకంటే ఇది ఆవు నెయ్యి బయట ఉంటే సన్లైట్కి కరిగిపోతుంది కాబట్టి మీరు ఫ్రిడ్జ్లో ఏమీ తగలని చోట పెట్టుకున్నట్లయితే ఇవి చాలా బాగుంటాయి. ఇలా ఫ్రిడ్జ్లో ఉంచడం వల్ల ఆవు నెయ్యి మీ చేతికి కూడా అంటుకోకుండా మీరు దీపం పెట్టుకోవచ్చు.